హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాణి. ఈరోజు నేను మైసూర్ బజ్జీ చేసి చూపించబోతున్నానండి. మీ అందరికీ థ్యాంక్స్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వస్తున్నాను. ఈ స్నాక్స్ మీరు ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్లో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. 2 కప్స్ మైదా తీసుకున్నాను. సాల్ట్, జీలకర్ర, ఆయిల్, పెరుగు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, వంట సోడా ఇలా తీసుకున్నానండి. ఇలా తీసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని పెరుగు ఉంది కదా, 1 కప్పు పెరుగు తీసుకొని దానిలో వేసుకోండి. ఇలా దానిలో వేసుకోవాలి. వంట సోడా అండి, 1 అర టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకోండి. 1 అర టీ స్పూన్ జీలకర్ర, కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని ఒక గరిటెతో అండి, కుకింగ్ గరిటె అండి ఇది, దానితో ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీరు కూడా ఇలా వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ టైం నానకపోయినా సరే మనకి మైసూర్ బొండాలు చక్కగా వస్తాయి, ఫ్లఫీగా చక్కగా బాగుంటాయి, తినడానికి టేస్ట్గా చక్కగా వస్తుంది. మీరు కూడా ఇలా ఆయిల్ పోసుకొని ఒకసారి గరిటెతో బాగా బీట్ చేసుకోండి. మొత్తం ఆయిల్ మొత్తం పెరుగు, సాల్ట్ అంతా కలవాలి. ఇవి వేడి నీళ్ళండి. హాట్ వాటర్ తీసుకుని ఒక అర గ్లాస్ తీసుకున్నాను. హాట్ వాటర్ తీసుకుని బాగా కాచిన వాటర్ తీసుకుని కొన్ని పోసుకుంటూ పెరుగులో ఇలా కలుపుకోవాలి. బాగా కరిగింది కదా. ఇప్పుడు 2 కప్స్ మైదా ఉంది కదా, ఆ మైదాని ఆ వాటర్లో, పెరుగు వాటర్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకోండి. మీరు కూడా ఇలా వేసుకుని ఒకసారి రౌండ్గా తిప్పుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. గరిటతో ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఒకసారి వాటర్ని మనం బీట్ చేసేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీరు సాల్ట్ సరిపోయిందో లేదో, చాలకపోతే మళ్ళీ వేసుకోండి. ఇలా కొంచెంగా వేడి నీళ్ళు పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి టైం ఉంటే ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవచ్చు. లేదా టైం లేదు, అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా వేడి వాటర్ తీసుకుని వేడి నీళ్ళతో కలుపుకుంటే కనుక మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది మైసూర్ బజ్జీలకి. ఇలా కలుపుకోండి. కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోండి. ఉండలు లేకుండా మైదా చక్కగా కలవాలి. ఒకసారి బాగా ఇలా కలుపుకుంటూ ఉంటే చక్క లూజ్గా వస్తుంది పిండి. మరీ అంత వాటర్ ఎక్కువ పోసుకోవద్దు. ఒక అర గ్లాస్ తీసుకోండి, సరిపోతాయి. ఇలా 2 కప్పులు మైదాకి 1 కప్పు పెరుగు తీసుకుని ఒక అర గ్లాస్ వాటర్ తీసుకుని ఇలా కలుపుకోండి. ఇప్పుడు మొత్తం కలిసిన తర్వాత ఆయిల్ ఉంది కదా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసి వేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి. మొత్తం కలిసింది కదా. ఇప్పుడు గరిటె పక్కన పెట్టేసుకుని మనం హ్యాండ్స్తోనే కలుపుకుందాం. హ్యాండ్తోనే బాగా లూజ్గా కలుపుకోండి. మనం కలిపిన దాన్ని బట్టి వాటి టేస్ట్ వస్తుంది. ఇలా లూజ్గా చక్కగా కలుపుకోవాలి. స్ట్రీట్ స్టైల్లో బాగా వస్తాయండి మైసూర్ బజ్జీలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు నా ఫోటో పక్కనే రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను పెట్టిన ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫోన్కి. మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నా వీడియోస్ని షేర్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం కలిసింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని, పెద్ద ప్లేట్ తీసుకుని అలా బోర్లించుకొని ఒక 1 అవర్ అలా పెట్టుకోవాలి. మీకు టైం ఎక్కువ లేదు అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో ఒక ½ అన్ అవర్ అలా పెట్టుకున్నా సరిపోతుంది. దీనికి పుల్లటి పెరుగే అక్కర్లేదండి. చక్కగా తీగా ఉన్న పెరుగు కూడా అప్పటికప్పుడు ఫ్రెష్ పెరుగుతో కూడా మంచి టేస్ట్ వస్తుంది. నానింది కదా, ఒక 1 అవర్ తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా కాగాలండి. కొంచెం సేపు కాగింది కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని మనకు కావాల్సిన సైజులో చక్కగా వేసుకోవాలి.
ఒకసారి కొంచెం ఇలా వేసి చూస్తున్నాను చూడండి. ఇలా వేయగానే అలా పొంగి పైకి వచ్చింది కదా, అంటే పిండి కరెక్ట్గా కలిసింది, నానింది అని అర్థం. ఇప్పుడు స్లోగా ఒక్కొక్కటి మనకు కావాల్సిన సైజులో వేసేసుకుందాం. నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగే ప్రతి వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను. ఇలా వేసుకున్నాం కదా, గరిటతో ఇలా రౌండ్గా ఇలా తిప్పుకున్నామంటే అవి అటు ఇటు తిరిగి మొత్తం కూడా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా చేసుకోండి. శ్రీ స్టైల్లో చక్కగా వస్తాయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా స్టైల్లో చూపిస్తున్నాను కదా. కలర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, చేంజ్ అయినాయి కదా. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్. దీనికి పల్లీల చట్నీ కానీ, అల్లపు చట్నీ కానీ తీసుకుని తింటే చాలా బాగుంటుంది. కొన్ని పల్లీలు, కొన్ని కొబ్బరి ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలా వేపుకొని అలా చట్నీ చేసుకున్నారంటే, కొన్ని జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లి రెబ్బ, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం చింతపండు అలా వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ చట్నీని కూడా రెడీ చేసుకున్నారంటే వీటికి చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరందరూ నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఇలా వేసుకోండి. రెడీ అయిపోయినాయండి మైసూర్ బజ్జీలు. చట్నీ కూడా రెడీ అయింది కదా, చూడండి. ఒకసారి ఇలా ఓపెన్ చేసి చూద్దామండి ఎలా వచ్చినాయో. చూడండి చక్కగా వచ్చినాయి కదా, పిండి పిండిగా లేకుండా లోపల అలా చక్కగా వచ్చినాయి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు వండిన తర్వాత నాకు కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు చూసిన వీడియోలన్నిటికీ లైక్స్ చాలా వచ్చినాయండి. అలాగే ఈ వీడియో కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.